మేడం నమస్తే అండి. మరి ఈ రోజున గుడివాడ అమర్నాథ్ గత ఐటీ శాఖ మంత్రి హోంమంత్రి అనిత గారి మీద తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి. తన వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడుతూ తన మేకప్తో ఒక గోడ కట్టుకోవచ్చు, ఆ ప్యాచ్ వర్క్లు కూడా చేసుకోవచ్చు అని చెప్పి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నాడు. అసలు ఎలా చూడచ్చు ఆయన చేసిన వ్యాఖ్యల్ని? ఒక మహిళగా మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? అసలు నిజంగా ఈ గుడివాడ అమర్నాథ్ గుడివాడ అంటాం కంటే కోడిగుడ్డు అంటే బాగా ఫేమస్ అవుతుంది. నిజంగా అసలు సమాజంలో ఏ విధంగా మనం ఉండాలి అనే విషయం చదువు సంజలేనోడికి కూడా తెలుస్తుంది. కానీ ఒక మాజీ మంత్రి అయ్యుండి ఒక మహిళని, అందులోనూ ఒక దళిత మహిళని ఈరోజు సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటూ హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వంగలపూడి అనిత గారిని ఎంత దారుణంగా వ్యక్తిగతంగా విమర్శించారో నిజంగా సిగ్గు అనేది ఉందా నీకు అమర్నాథ్? మీ ఇంట్లో కూడా నీ భార్య కానివ్వండి, మీ తల్లి కానివ్వండి, మీ పిల్లలు కానివ్వండి, ఒక్క మహిళని విమర్శించేటప్పుడు మీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారన్నటువంటి ఇంగిత జ్ఞానం నీకు ఎందుకు లేదో అర్థం కావట్లేదు. నిజంగా నీకు సిగ్గు అనేది ఉంటే నువ్వు అన్నటువంటి మాటల్ని బహిరంగంగా వెనక్కి తీసుకొని తప్పు అయిపోయిందని క్షమాపణ చెప్పి బయటకు వచ్చి మరి మహిళలందరికీ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా గతంలో మీ యొక్క పనితనం మేము అందరం కూడా చూసాం. మరి ఐటీ శాఖ మంత్రి అయి ఉండి ఇంకేదో యువతకి ఉద్యోగాలు తీసుకొచ్చి మరి రాష్ట్రం మొత్తం కూడా పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్ధరిస్తారేమో అనుకొని మేము అందరం కూడా అనుకున్నాము. కానీ మీరు వచ్చిన తర్వాత ఏంటయ్యా నాయన అంటే దావోస్ వెళ్ళి పెట్టుబడులు తీసుకురండి, యువతకు ఉద్యోగాలు తీసుకురండి, మరి రాష్ట్రానికి ఆదాయాన్ని తీసుకురండి అంటే ఏం మాట్లాడావు సిగ్గు లేకుండా? అమ్మో దావోస్ వెళ్తే చలి ఎక్కువగా ఉంటుంది, చిన్న పిల్లల కంటే హీనంగా. అంటే మీకు ఎలా అంటే 5 కోట్ల మంది ప్రజల యొక్క భవిష్యత్తు మీ యొక్క చలి, మీ విధానం మీకే కావాలి కానీ మీ ప్రాణం మీకే ఇంపార్టెంట్ తప్ప అంటే 5 కోట్ల మంది ప్రజల ప్రాణాలు కానివ్వండి, వారి యొక్క అభివృద్ధి కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధి కానీ మీకు ఏమాత్రం కూడా లెక్కలేదు. మరి గతంలో ఎలా మనం చూసుకున్నట్లయితే కనుక ప్రజలందరూ కూడా వచ్చి ఏమంటున్నారు, అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళందరూ కూడా వైజాగ్లో పెట్టుబడులు సమ్మిట్ జరిగితే పెట్టుబడులు ఎప్పుడు వస్తాయి అంటే ఇప్పుడే కోడి గుడ్డు పెట్టింది, అది ఇంకా పొదగాలి, అది ఇంకా ఎదగాలి, అప్పుడు కోడి అయితే కానీ రావని చెప్పి మీరు చేసినటువంటి వింత వ్యాఖ్యలు, వెకిలి వ్యాఖ్యలు కూడా మీరు మీమర్స్కి, ట్రోలర్స్కి స్టఫ్గా మిగిలిపోయారు. మీకు సిగ్గు అనేది ఉంటే మీ హయాంలో మీరు తీసుకొచ్చినటువంటి పెట్టుబడుల గురించి మాట్లాడండి, లోకేష్ గారు తెచ్చినటువంటి పెట్టుబడుల గురించి మాట్లాడదాం రండి. అలాగే వంగలపూడి అనిత గారు చేస్తున్నటువంటి హోమ్ మినిస్టర్ శాఖలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడండి, లేకపోతే ఏదైనా లోటుపాట్లు ఉంటే చెప్పండి. రాజకీయాలపైన మీరు విమర్శలు చేయాలి కానీ ఒక మహిళని వ్యక్తిగతంగా అనడానికి మీకు సిగ్గు అనేది ఉందా అని మేము ఈరోజు మిమ్మల్ని గట్టిగా కూడా మందలిస్తున్నాము. మరి ఈరోజు చూసుకున్నట్లయితే కనుక నారా లోకేష్ గారు చూడండి ఒకసారి, ఒకవైపు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి గూగుల్ సంస్థను తీసుకొచ్చారు, ఆర్సిలార్ మెత్తాలు తీసుకొచ్చారు, కాగ్నిజెంట్ తీసుకొచ్చారు, క్యారియర్ తీసుకొచ్చారు, మరి అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థలు తీసుకొచ్చారు. అది ఐటీ శాఖ మినిస్టర్ కాను జోకర్ మినిస్టర్కి, పోరంబోకు మినిస్టర్కి ఉన్నటువంటి తేడా అది. మరి ఇక్కడ ముఖ్యంగా ఇంకా ఆయన మాట్లాడుతూ నువ్వు తిరిగే కారు కూడా నీ సొంతమైనది కాదు, తిరిగే నీ పక్కన ఉన్న గన్మెన్లు కూడా నీ సొంతమైనది కాదు, గతంలో నేను వదిలేసినవే ఈరోజు నువ్వు వాడుకుంటున్నావు అని చెప్పి కూడా ఈ విధంగా మాట్లాడతాం ఏంటండి? ఎలా చూడొచ్చు అంటారు? అదేమన్నా నీ బాబుగాడి సొత్తా? అదే నువ్వేమైనా సంపాదించావా? నీ ఆస్తులు ఏమైనా కొన్నావా? గవర్నమెంట్ వెహికల్ని, గవర్నమెంట్ సెక్యూరిటీని పట్టుకొని నీదన్నట్టుగా మాట్లాడతావు కాబట్టి నీకు సిగ్గు అనేది ఉందా అసలు? అదేమన్నా నీ ఆస్తులో పెట్టి ఆ బుల్లెట్ ప్రూఫ్ కారు కొన్నావా? లేకపోతే ఆ సిబ్బంది ఏదన్నా నీకు శాశ్వతంగా ఉన్నారా? సిగ్గు అనేది ఉంటే నువ్వేదో గవర్నమెంట్కి సంబంధించినటువంటి వెహికల్స్ని కానివ్వండి నువ్వు వాడి పడేసి అదేంటో నీ ఆస్తిలాగా. మరి అనిత గారిని అంత దారుణంగా మాట్లాడడం నిజంగా నీకు సిగ్గు అనేది ఉంటే బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాలి. మరి అదేంటో నీ ఆస్తులాగా నీ కారు ఇచ్చినట్టు ఫీల్ అయిపోతావు, అది గవర్నమెంట్ ఇచ్చిన కారే కదా, నీకెందుకు అలా అనుకుంటే మేము వేసినటువంటి ఫ్లైఓవర్ల మీద మీరు తిరగమాకండి, మేము వేసినటువంటి రోడ్ల మీద మీరు నడవమాకండి, మేము నిర్మించినటువంటి సెక్రటేరియట్లో మీరు కూర్చొని 5 ఏళ్ళు పరిపాలన చేస్తారు, సిగ్గు లేదా మీకు? మేము కట్టినటువంటి అసెంబ్లీలో మీరు కూర్చొని మీటింగులు చెప్పారు, మీకు సిగ్గు లేదా? కాబట్టి ఇంకొకసారి నోరు జారితే మాత్రం ఒక్కొక్కళ్ళని చెప్పుతో కొడతాం మహిళలందరం కూడా. అంటే ఇక్కడ ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి ఏమో మహిళా పక్షపాతిని, మహిళలకు పెద్ద పెట్టేసిన పార్టీ మాదని చెప్పి ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాట్లాడుతుంది, ఇటు పక్కన వాళ్ళంతా కూడా ఇలా మహిళలకి టార్గెట్ చేసి వ్యక్తిగతంగా మాట్లాడటం. అసలు వైసీపీ పార్టీ మహిళల పట్ల ఎలాంటి స్టాండ్ తీసుకుంది అనుకోవచ్చు అంటారండి? అసలు మహిళలంటే వైసీపీ పార్టీకి ఎటువంటి విలువ లేదండి. ఈ గతంలో జగన్మోహన్ రెడ్డి వైఖరిని మనం అందరం కూడా గమనించాం. మహిళల్ని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళని అంతెందుకండి, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారి దగ్గర నుంచి
రాష్ట్రంలో ఏ ఒక్క మహిళను కూడా వాళ్ళు వదలకుండా ఏ విధంగా వ్యక్తిగత విమర్శలు చేశారో, పోస్టులు పెట్టినటువంటి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి, గౌతు శిరీష గారు కానివ్వండి, సౌమ్య గారిని కానివ్వండి, ఇలా ప్రజాప్రతినిధులనే వదలలేదండి ఆ వెధవలో. మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని చెల్లిని వదలలేదు ఈ సన్నాసులు. ఇంకా రాష్ట్రంలో మహిళలంటే విలువ ఎక్కడ ఉంటుంది? కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరం కూడా ఒకటే మేము విన్నవించుకుంటున్నాం, రేపు రాబోయే రోజుల్లో కాదు, ఎప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గెలవనీయకుండా మా మహిళలు అందరం కూడా అడ్డుకుంటాం. ముఖ్యంగా రేపు గెలిచే దానికి ముందుగా నుంచునేదే మహిళలందరూ కూడా మా పక్షాన్ని నుంచుంటారు. స్థానిక ఎలక్షన్స్లోనే మహిళలు వాళ్ళ సత్తా ఏంటో చూపిస్తారు మా పక్షాన్ని అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి గెలిపిస్తారంటండి మహిళలు, నిజమేనా? వారి తరపున నుంచి ఉంటే మాత్రం వాళ్ళకు ఉన్న విలువ కూడా పోయిద్దండి. ఎందుకంటే తల్లిని చెల్లిని అవమానించి పంపినవాడు ఆవిడ వాళ్ళ సొంత చెల్లి లేచిన దగ్గర నుంచి కూడా అతని కోసం కష్టపడి మరి 16 నెలలు అతను జైల్లో ఉంటే ఈవిడ పాదయాత్ర చేసి మరి కనీసం పార్టీలో సముచిత స్థానం ఇవ్వకుండా ఆవిడని ఏ విధంగా అవమానించి తండ్రి సంపాదించినటువంటి ఆస్తులటువంటి బయటికి గెంటేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇలాంటి వైఖరి ఉన్నటువంటి వ్యక్తిని ఏ ఒక్క మహిళ కూడా క్షమించదండి.